చాలామంది ప్రార్థన చేయించుకునే దానికి ఇష్టపడతారు. ప్రార్థన చేయించుకోవడం ద్వారా అభిషేకము తాకుతుంది, కొన్ని రకాలుగా మీకు మేలు జరుగుతుంది. కానీ దానికంటే మేలు దేని వల్ల జరుగుతుందో తెలుసా? దేవుని యొక్క వాక్యాన్ని విన్నప్పుడు జరుగుతుంది. దేవుని యొక్క వాక్యాన్ని క్రమముగా విన్నప్పుడు జరుగుతుంది. ఏం జరుగుతుంది? నీ మనసులో నీవు స్వేచ్ఛను పొందుకుంటావు. నీ మనసులో నీకు తెలియని బంధకాలు ఊడిపోతూ ఉంటాయి. సత్యము, నా మాట అగ్ని వంటిది కాదా, నా మాట బండను బద్దలు కొట్టే సుత్తి వంటిది కాదా అని వ్రాయబడింది కదా. ఆయన వాక్కు నీ మనసును క్లీన్ చేస్తుంది. నీ మనసును ప్రతి విధమైనటువంటి అబద్ధం నుంచి నీ మనసును విడిపిస్తుంది. విడిపించడం మాత్రమే కాదు, నీ మనసును నూతనపరుస్తుంది. సత్యము చేత నీ మనసును దేవుని యొక్క వాక్యము నింపుతుంది. అప్పుడు నీవు నిజమైనటువంటి స్వేచ్ఛను నీవు అనుభవిస్తావు. నీ మనసు ఎంత వర్ధిల్లితే నీవు బయట అంతా వర్ధిల్లుతావు. ఏ విషయంలో సరే, ఇన్ ఎనీ ఏరియా ఆఫ్ యువర్ లైఫ్, ఏదైనా ఒక విషయం, ఒక ఆశీర్వాదం నీ జీవితంలో ఇంకా నెరవేర్చబడలేదా? ఏదైనా కొరతను అనుభవిస్తున్నావా? ఆ విషయంలో నీ మనసు ఎలా ఉంది? నీ మనసు ఎలా ఉంది? హౌ ఇస్ యువర్ మైండ్? మన ఆలోచన విధానం చాలా ప్రాముఖ్యం అండి.